హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్. జానకిరామ్ని సీతాకాంత్ని ఎలా అంటూ ఉంటాడు, నీ వల్లే మా మిస్ నాకు టీసీ ఇచ్చేస్తాను అంది. నువ్వు ఏదో చేసుంటావు మా మిస్ని, అందుకే టీసీ ఇచ్చేస్తాను అని అన్నారు. నేను ఎలాగైనా అదే స్కూల్లో చదవాలి, నేను ఆ మిస్ దగ్గరే చదువుకోవాలి. ఎందుకంటే ఆ మిస్ నన్ను చాలా బాగా చూసుకుంటుంది, నన్ను బాగా చదివిస్తుంది, అలాగే నాతో బాగా ఆటలు ఆడుతుంది, నాతో క్లోజ్గా ఉంటుంది. నేను ఆ మిస్ దగ్గరే చదువుకుంటాను నాన్న అని ఏడుస్తూ ఉంటాడు జానకిరామ్. అప్పుడు అలాగే ఏడక నాన్న, నేను మాట్లాడతాను కదా, మీ మేడంతో ఒప్పిస్తాను, నువ్వు అదే స్కూల్లో చదువుతావు, అది ఆ మిస్ దగ్గరే నువ్వు చదువుకుంటావు, సరేనా అని చెప్తుంది. సరే అయితే ఇప్పుడే వెళ్దాం నాన్న అని అంటాడు జానకిరామ్. సరే అయితే పద అని చెప్పి అక్కడ నుండి బయలుదేరుతారు జానకిరామ్ సీతాకాంత్ స్కూల్కి. రామలక్ష్మి తన ఛాంబర్లో ఉండి ఆ ఛాంబర్లో తనకు కావలసిన వస్తువులు అన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టి ప్యాక్ చేస్తుంది. ప్యాక్ చేసి సెల్లో సీతాకాంత్ ఫోటో చూసుకుని బాధపడుతూ ఉంటుంది. ఏమండి, నేను మీ నుండి దూరంగా వేరే స్టేట్కి వెళ్ళిపోతున్నాను. ఎందుకు అంటే మీరు క్షేమంగా ఉండాలి అంటే నేను మీ నుండి దూరంగా వెళ్ళాల్సిందే. ఎందుకంటే నన్ను చూస్తే మీరు డిస్టర్బ్ అవుతున్నారు, మిమ్మల్ని చూస్తుంటే నేను డిస్టర్బ్ అవుతున్నాను. ఈ విషయంలో ఈ డిస్టర్బెన్స్లో ఏదైనా జరిగితే మళ్ళీ బాధపడేది నేను, మీరు. అందుకని నేను మీ నుండి వెళ్ళిపోతున్నానండి అని సెల్ ఫోన్లో సీతాకాంత్ ఫోటో చూసుకుని బాధపడుతూ ఉంటుంది. ఈలోపు అక్కడికి ఇద్దరు మిస్సులు వస్తారు. నేను వేరే స్టేట్కి వెళ్తున్నాను, నాకు ఈ స్కూల్ అంటే చాలా ఇష్టం, ఈ స్కూల్ని బాధ్యత తీసుకుని మీరు బాగా డెవలప్ చేయండి, మీకు ఏ రకమైన ఏవైనా సలహాలు కావాలితే మీకు అందుబాటులో ఉంటాను అని చెప్తుంది ఆ మిస్సులకి రామలక్ష్మి. అప్పుడు అక్కడ ఒక కవర్ తీసి, ఇది రామ్ వచ్చాక టీసీ ఇచ్చేయండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రామలక్ష్మి. కట్ చేస్తే కారులో నుండి సీతాకాంత్ అలాగే జానకిరాము దిగుతారు. ఈలోపు వీళ్ళిద్దరూ పట్టుకుని, అంటే జానకిరామ్ చేయి పట్టుకుని సీతాకాంత్ వస్తూ ఉంటాడు. అదే టైంలో రామలక్ష్మి తన ఆఫీస్ నుండి, తన స్కూల్ నుండి బయటకు వెళ్తూ ఉంటుంది. ఈలోపు ఇద్దరూ కూడా ఒకరికొకరు చూసుకోకుండా క్రాస్ చేసుకుని రామలక్ష్మి స్కూల్ నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సీతాకాంత్ రామ్ తీసుకుని స్కూల్ లోపలికి వెళ్తాడు. ఈలోపు అక్కడ లోపలికి వెళ్ళి మిస్ అంటే ప్రిన్సిపల్ ఛాంబర్లోకి వెళ్ళి, మాకు హెడ్ మిస్ కావాలండి, మైథిలి గారు కావాలి అంటాడు సీతాకాంత్. అయ్యో మైథిలి గారు లేరండి అంటారు. ఎప్పుడు వస్తారండి అని అడుగుతాడు సీతాకాంత్. అంటే ఇంకా రారండి, వేరే స్టేట్ వెళ్ళిపోతున్నారండి, ఇదిగో మీ బాబు టీసీ ఇమ్మని చెప్పారండి అని చెప్పి టీసీ చేతిలో పెడతారు ఆ మిస్సులు, వేరే మిస్సులు ఇద్దరు. అప్పుడు నాన్న, నేను హెడ్ మిస్ దగ్గరే చదువుతాను, హెడ్ మిస్ ఎక్కడికి వెళ్ళకూడదు, ఇదే స్కూల్లో చదవాలి నాన్న అని అంటూ ఉంటాడు రామ్. నువ్వు ఉండు నాన్న, నేను మాట్లాడతానని మిస్తో అంటాడనమాట. ఇప్పుడు మైథిలి గారు ఎంతసేపు అయిందండి వెళ్ళి అని అడుగుతాడు. ఇప్పుడే వెళ్ళారండి, జస్ట్ ఇప్పుడే బయలుదేరారు అని మిస్సులు చెప్తారు. సరే అయితే మేము వెళ్తామని చెప్పి రాముని తీసుకుని బయటకు వస్తాడు స్పీడ్గా. ఈలోపు రామలక్ష్మి కారు ఎక్కేస్తుంది. ఈలోపు పరిగెత్తుకుంటూ వస్తాడు సీతాకాంత్. ఏమండి మైథిలి గారు అని పరిగెడుతూ వస్తాడు. ఈలోపేమో పోనీ కారు అంటుంది మైథిలి. ఈలోపు కారు బయలుదేరుతూ ఉంటుంది. ఈలోపు పరిగెత్తుకుంటూ వచ్చి రామలక్ష్మి కారుకి అడ్డంగా నిలబడిపోతాడు సీతాకాంత్. మైథిలి గారు, నా చేతలతోటి నా మాటలతోటి మిమ్మల్ని ఏదైనా డిస్టర్బ్ చేస్తుంటే సారీ అండి, ఇంక నేను మీ జోలికి రాను, మిమ్మల్ని డిస్టర్బ్ చేయనండి, మా నాన్న మీ దగ్గరే చదవాలండి, మీరు ఈ స్కూల్ వదిలి వెళ్ళొద్దండి, ప్లీజ్ అని చెప్పేసి అంటూ ఉంటాడు సీతాకాంత్. ఈలోపేమో పోనీ కారు అని అంటుంది రామలక్ష్మి. కారు బయలుదేరుతూ ఉంటుంది. ఈలోపు మిస్ ఆగండి మిస్ అని పరిగెడుతూ వస్తూ ఉంటాడు జానకిరామ్. ఈలో పరిగెడుతున్నప్పుడు పడిపోతాడు. అప్పుడు నాన్న అని చెప్పి పరిగెట్టుకుంటా వస్తాడు సీతాకాంత్ పడిపోయిన దగ్గరికి. అప్పుడు వెనక్కి చూస్తుంది రామలక్ష్మి కారులో నుండి. వెనక్కి పరిగెడుతూ పిల్లవాడు పడిపోవటం చూసి పరిగెత్తుకుంటూ కారు ఆపు డ్రైవర్ అని చెప్పి కారు ఆపేసి రామలక్ష్మి కూడా చాలా పరిగెత్తుకుంటూ వస్తుంది రామ్కి ఏం జరిగిందా అని. ఈలోపు నీకు బాగానే ఉంది కదా నాన్న, ఎందుకు నాన్న స్లోగా రావాలి కదా నాన్న అని అంటూ ఉంటాడు సీతాకాంత్. అప్పుడు మిస్ వెళ్ళిపోతున్నారు కదా నాన్న, అందుకే పరిగెత్తాను అనేమో రామ్ అంటూ ఉంటాడు. ఈలోపు అక్కడికి రామలక్ష్మి వచ్చి, నీకేం దెబ్బ తగలలేదు కదా రామ్, బాగానే ఉంది కదా అని కంగారు పడిపోద్ది. వెంటనే మీరు చెయ్యి పట్టుకుంటాడు రామలక్ష్మి చెయ్యి పట్టుకుని, మీరు వెళ్ళొద్దు మిస్,
మీరు ఇక్కడే ఉండాలి మిస్, నేను మీ దగ్గరే చదువుకోవాలి మిస్ అంటూ ఉంటాడు రామ్. అప్పుడు సీతాకాంత్ అంటాడు, అవును అవును మైథిలి గారు, ప్లీజ్ మైథిలి గారు, నేను ఇంకెప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. మా నాన్న మీ దగ్గరే చదవాలి, మీరు ఈ స్కూల్లోనే ఉండాలి, మా నాన్న మీ దగ్గరే చదవాలి అని చెప్పినా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది రామలక్ష్మి. మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి రామ్ మళ్ళీ చేయి పట్టుకుని, కనీసం రేపు నా బర్త్డే మిస్, మీరు నా బర్త్డే కన్నా రండి మిస్, నా బర్త్డేకి వచ్చి మీరు వెళ్ళిపోండి మిస్, రేపు నా బర్త్డేకి మీరు రావాలి, మీరు రాలేదనుకో నా బర్త్డే జరుపుకోను అంటాడు రామ్. అప్పుడు వెంటనే సీతాకాంత్ అంటాడు, మా నాన్న కోసమైనా రేపు బర్త్డేకి రండి, లేదంటే చాలా మొండివాడండి మా నాన్న, అందుకనే మా నాన్న ఇంకా బర్త్డే జరుపుకోడు, ప్లీజ్ అండి అని మళ్ళీ సీతాకాంత్ అంటాడు. ఇంకా అక్కడి నుండి కారులో వెళ్ళిపోతుంది రామలక్ష్మి. కట్ చేస్తే రామలక్ష్మి ఇంటికి వచ్చేస్తుంది. సుశీల ఫణీంద్రలు ఇంటికాడ ఉంటారు. ఈలోపు సుశీల వచ్చి, అమ్మ వచ్చావా, ఏంటి మనం ఊటీ వెళ్ళాలి అని అన్నావంట, ఎందుకమ్మా అని అంటది సుశీల. అంటే వెళ్ళాలమ్మా మనం, ఎందుకంటే ఇక్కడ నేను ఇక్కడ ఉంటుంటే అలాగే సీతాకాంత్ గారికి ఎదురుపడటం, మళ్ళీ సీతాకాంత్ గారి గురించి నేను ఆలోచించటం, అలాగే నా గురించి సీతాకాంత్ గారు ఆలోచించటం, ఇదంతా కరెక్ట్ కాదమ్మా, అందుకనే మనం ఊటీ వెళ్ళిపోదామని నేనే చెప్పాను అని అంటది రామలక్ష్మి. ఎందుకు అంటే అమ్మ, మనసులు దూరంగా ఉన్నప్పుడు మనుషులు కూడా దూరంగా ఉంటే సీతాకాంత్ గారికి నాకు మంచిదమ్మా, అందుకనే మనం వెళ్దాము అని అంటది. అయితే నువ్వు ఊటీ వెళ్దామని అంటున్నావు, ఓకే వెళ్దాం, మళ్ళీ అక్కడికి వెళ్ళాక సీతాకాంత్ గుర్తొస్తే మళ్ళీ అతని జ్ఞాపకాలతో ఉండవు కదా నువ్వు అక్కడ, సీతాకాంత్ గుర్తొస్తే మళ్ళీ ఇక్కడికి వద్దాము అని అనుకోవు కదా, నువ్వు మాతోనే ఉంటావు కదా అని అంటూ ఉంటుంది సుశీల. అప్పుడు వెంటనే ఫణీంద్ర అంటాడు, ఎందుకు సుశీల రామలక్ష్మిని ఇబ్బంది పెడతావు, ఎందుకు రామలక్ష్మిని ఎలా చేస్తే అలా చేయని, తనని ఇబ్బంది పెట్టకు అని అంటాడు ఫణీంద్ర. అది కాదండి, ఎందుకు అంటే మనం ఇష్టంగా ప్రేమించిన వాళ్ళు దూరంగా ఉంటే అస్సలు మర్చిపోలేమండి, మనం ప్రేమించిన వాళ్ళని మనం మర్చిపోలేము ఎంత దూరంగా ఉన్నా, ఎందుకంటే మన మనవరాలు మైథిలి చనిపోయి చాలా రోజులైంది, అయినా కూడా మనం మర్చిపోగలుగుతున్నామా, అలాగే ఒకవేళ తను మర్చిపోయి మళ్ళీ సీతాకాంత్ దగ్గరికి రావాలని వెనక్కి వస్తుందేమో అని చెప్తున్నాను రామలక్ష్మితో అని సుశీల అంటూ ఉంటుంది అనమాట. నువ్వు అలాగేమీ అనకు, ఎందుకంటే రామలక్ష్మి ఆల్రెడీ డెసిషన్ తీసుకుంది. సరే అమ్మ రామలక్ష్మి, నేను రేపు మార్నింగ్ టికెట్లు బుక్ చేసేసాను అని చెప్తాడు ఫణీంద్ర. సరే తాతయ్య, మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళండి, నేను రామ్ బర్త్డే చూసుకుని వస్తాను అని అంటది రామలక్ష్మి. రామ్ బర్త్డే ఏంటమ్మా అనేసి అంటాడు ఫణీంద్ర. అవును తాతయ్య, రామ్ రమ్మని చెప్పాడు, అందుకని వెళ్తాను, రామ్ బర్త్డే అని కాకపోయినా నా అత్తవారి ఇల్లు కదా, నేను చాలా రోజులు ఆ ఇంట్లో ఉన్నాను, ఒక్కసారి ఆ ఇల్లు చూసుకుని వస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది రామలక్ష్మి. వెంటనే సుశీల, మళ్ళీ నువ్వు ఆ ఇంట్లోకి వెళ్తే నువ్వు బయటకు రాగలవమ్మా, నీకు అక్కడ ఉన్న నీ జ్ఞాపకాలు, నీ మధుర జ్ఞాపకాలు అవన్నీ నిన్ను బయటకు రానిస్తాయమ్మా, అందుకనే ఆ ఇంటికి వెళితే మళ్ళీ నువ్వు రావేమో అని అంటే, లేదు నానమ్మ రావాలి, నేను అక్కడ ఉండకూడదు, సీతాకాంత్ గారు బాగుండాలి అంటే నేను ఇంటి నుండి బయటకు రావాల్సిందే అనేసి అంటూ ఉంటుంది. సరే నువ్వు మా మైథిలిగా మాతోనే ఉంటావు కదా అని మళ్ళీ సుశీల అంటుంది. ఈలోపు వెంటనే ఫణీంద్ర, సుశీల ఎందుకు నువ్వు అలా మాట్లాడుకో, రామలక్ష్మిని బాధపట్టకు, మనం ఇష్టమైన వాళ్ళని చూడాలి, 1000 సార్లు చూసినా కూడా మళ్ళీ చూడాలని అనిపిస్తుంది, అలాగే రామలక్ష్మికి కూడా అలాగే అనిపిస్తుంది, తన మనసుతోటి సీతాకాంత్కి బాయ్ చెప్పొస్తుంది, నువ్వు ఇబ్బంది పెట్టకు అంటాడు ఫణీంద్ర. సరే అమ్మ అంటది సుశీల. కట్ చేస్తే రాము తయారు చేయటానికి బెడ్రూమ్లోకి వస్తారనమాట శ్రీలత శ్రీవల్లి వీళ్ళు. నేను స్నానం చేయను, ఏమీ చేయను, బర్త్డే జరుపుకోను, మా మిస్ వస్తేనే నేను బర్త్డే చేసుకుంటాను అని మొండికేస్తాడు రామ్. వెంటనే శ్రీలత, ఏంట్రా వేలడంతో లేవు, మాకే ఎదురు చెప్తున్నావా, అక్కడ గెస్టులు అందరూ వస్తున్నారు, నువ్వు రెడీ అవ్వు అంటే, నేను రెడీ అవ్వను శ్రీలత అంటది. అయ్యో ఏంటి సీత నువ్వు ఎంత గారాపం చేసేసావు, పెద్దోళ్ళంటే గౌరవం లేదు, అలాగే అక్కడ గెస్టులు వచ్చి ఏంటి చిన్నపిల్లోనే కంట్రోల్ చేయలేకపోతున్నారా అని ఆ గెస్టులు అంటారు, ఏంటి సీత అనేసి అంటూ ఉంటుంది శ్రీలత. వెంటనే శ్రీవల్లి అంటది, అవును పెద్దోళ్ళంటే గౌరవం లేదు అని, ఒక 2 దెబ్బలు వేస్తే ఆటోమేటిక్గా అప్పుడు దారిలోకి వస్తాడు అని శ్రీవల్లి అంటే, అప్పుడు వెంటనే సీతాకాంత్ నువ్వు అలా మాట్లాడి నన్ను మా నాన్నని బాధ పెట్టుకు, మీరు వెళ్ళండి నేను తయారు చేసుకుని వస్తాను అని చెప్పి బయటకు పంపేస్తాడు. నాన్న గెస్టులు వస్తున్నారని బతిమాలతో ఉంటాడు రాముని సీతాకాంత్. ఈ లోపు పంతులు గారు వస్తారు, అమ్మ కార్యక్రమానికి అన్నీ సిద్ధం చేసేసారా అని అడుగుతాడు. అక్కడ సిరి ఫోటోకి దండ వేసి ఉంటుంది అనమాట, అంటే సిరి కార్యక్రమం అనమాట.
అనమాట. అమ్మ ఎలా అమ్మ, ఓ పక్కనేమో మీ మనవడి పుట్టినరోజు కార్యక్రమం, ఓ పక్కనేమో మీ అమ్మాయి కార్యక్రమం, ఎలాగమ్మా, ఇది చాలా కష్టంగా లేదా మీకు అని అంటూ ఉంటారు పంతులు గారు. అవునండి, మా అత్తగారు చేసిన పాప ఫలితమే అని చెప్పి అంటది శ్రీవల్లి వైపు సీరియస్గా చూస్తుంది శ్రీలత. అంతే ఫ్రెండ్స్.